Hello guys, welcome back to my channel. This is Anwar Mohammed Moto Vlogs. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Guys, welcome back to my channel. This is Anwar Mohammed Moto Vlogs. Present అయితే మనం కార్లో అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చి సండే కదా, వీకెండ్ అయితే నేను షాహులు ఇంకా మా అన్నలు అయితే వస్తున్నారు. బీచ్ అయితే వెళ్ళబోతున్నాం. సో మన పక్కన అయితే రామదత్తం బీచ్ అయితే ఉంది. అక్కడ ఒక తరంగ్ రిసార్ట్ అయితే ఉందంట. అది ఒకసారి అయితే చూద్దాం. మనం చాలా రోజులు అయింది, ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. సో మనం వీడియోస్ చేసి కూడా ఆల్మోస్ట్ 3 months అయితే అయిపోతుంది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. ఈ రోజు అయితే వీడియో చేయబోతున్నాం. సో ఇప్పుడు టైం వచ్చి ఎంత 3 అవుతా ఉంది, దగ్గర అయితే 3 అవుతా ఉంది టైము. ఇప్పుడు వెళ్ళి అయితే మేము బీచ్కి అయితే వెళ్దాము. ఇంకా మాట్లాడుకున్నాం, మనం బీచ్కి అయితే వెళ్ళాక మాట్లాడుకున్నాం. అర్హాన్ వాళ్ళు అయితే వస్తున్నారు. అర్హాన్ అయితే వచ్చేసాక బీచ్లో అయితే ఎంజాయ్ చేద్దాం వెళ్ళి. రే షాహుల్, హాయ్. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత బీచ్కి వెళ్తున్నాం ఈ రోజు ఎంజాయ్ చేయడానికి. అర్హాన్ గారు వచ్చేసాడు, గలబా చేస్తుంటాడు, వాడు మంచిగా కాదు. గాయ్స్, మనం ఫైనల్లీ ఇంటికాడ నుంచి అయితే మనం రామతీర్థంకి అయితే వచ్చేసాం. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకి రామతీర్థం బీచ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఫ్యూ డేస్లో ఇక్కడ తిరునాళ్ళు అనేది స్టార్ట్ అయిపోతుంది. రామతీర్థం తిరునాళ్ళు. ఇది వచ్చి శివాలయం అనమాట. చాలా ఫేమస్ అయితే, చాలా దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి అయితే భక్తులు అయితే తరలి వస్తారు ఇక్కడికైతే. ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం అవన్నీ చేసేసి వెళ్తారు, గుళ్ళు పూజలు చేసుకొని. సో సూపర్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ అవ్వండి మీరు కూడా వస్తే. గాయస్, షాహుల్ అయితే చూడండి వాటర్లో ఇంటికాడ నుంచి అయితే షాంపూ అయితే తెచ్చుకొని తలస్నానం అయితే చేస్తున్నాడు సముద్రంలో. ఇలాంటి తెలివి మీకు కూడా ఉందా? ఇప్పుడు నేను చూసే ట్రై చేశారా? సో ట్రై చేసి ఉంటే కింద ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మనోడు తలకైతే షాంపూ అయితే పూసుకొని ఇంకా సముద్రంలో హెడ్ బాత్ అయితే చేస్తున్నాడు. సో చూడండి గాయస్. ఇంకా అర్హాన్ అయితే చూడండి ఒడ్డున అయితే కూర్చోబెట్టేసా. ఇంకా మా వల్ల కాలేదు, ఇంకా కూర్చొని అయితే మా వాడు అయితే చూడండి చక్కగా అయితే ఆడుకుంటున్నాడు. ఒడ్డున వచ్చి ఇసుకతో అయితే నీళ్ళు అయితే వేస్తున్నాడు సముద్రంలో. మనోడికి అస్సలు అయితే భయలేదు. చిన్నప్పుడు మనం అయితే భయపడి చచ్చేవాళ్ళం నీళ్ళు అంటే అసలు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అరే అదే హాయ్ బల్ హాయ్ బల్ హాయ్ బల్ హాయ్ బల్ హాయ్ బల్ హాయ్ హాయ్. ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. रुको जरा सबर करो. బిడ్డకు బలే దొరికింది, ఏ మానుభావుడు పెట్టాడు. గాయస్, ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. లాస్ట్గా సముద్రం అయితే చూడండి, ఆ అలలు వచ్చి మన కాళ్ళు తాకుతుంటే మనలోని బాధలు, టెన్షన్స్, డిప్రెషన్ ఏదైతే ఉందో అన్నీ అయితే మర్చిపోయి అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కాబట్టి చాలా మంది అయితే జనాలు అయితే వచ్చినారు. క్రౌడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు, వీకెండ్ కదా. గాయస్, ఇంకా పాయింట్కి అయితే వచ్చేస్తే ఇంకా తరాంగ్ రిసార్ట్ అనమాట ఇది. సో కొత్తగా అయితే పెట్టారు మన రామతీర్థం బీచ్లో. సో రిసార్ట్స్ అయితే చూడండి ఎంత ప్రీమియంగా లగ్జరీగా అయితే ఉన్నాయో. ఐ లవ్ తరంగ్ అనేది ఉంది. తరంగ్ అంటే మీనింగ్ అయితే నాకైతే తెలియదు, మీకు తెలిసే కింద కామెంట్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చి వీకెండ్ అయితే చిల్ అయిపోవచ్చు. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్ అయితే వీకెండ్ అయితే వచ్చేదానికి అయితే ట్రై చేయండి. గాయస్, ఒకసారి లుక్ అయితే చూడండి. ఇక్కడ బీచ్ లో అయితే హన్స్ అయితే ఉన్నాయి, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది, స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఇక్కడ రూమ్స్ లో ఇక్కడ వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ మీకు కావాలన్నా అన్ని అయితే చేసుకోవచ్చు. అలాగే రూమ్స్ అయితే బెస్ట్ బడ్జెట్లు అయితే వస్తున్నాయి. ఈ రిసార్ట్స్ లో పిల్లల కోసం అయితే ఇండోర్ గేమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి గైస్. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆడుకోవచ్చు. ఇంకా ఏటీవీ అయితే ఉంది. One hour later.
ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయాను. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. మీకు తరంగ్ రిసార్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ అయితే ఇక్కడైతే బయాలు అయితే ఇస్తాను. వాళ్ళకైతే వెళ్ళి డైరెక్ట్ అయితే మెసేజ్ చేసి వాళ్ళకైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైతే క్లారిటీ అయితే చేసేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేది కోరుకుంటున్నాను. వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా రాబోయే రోజుల్లో కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ ఇప్పుడు వస్తుంది కూడా క్లారిటీ అయితే లేదు. సో ఈ వీడియో ఎడిట్ చేసే లోపల ఏ టైం అయితే పడుతుందో, ఇంకా మన బర్త్డే అయితే ఉంది 2 డేస్లో. ఇంకా బర్త్డే అయితే వచ్చేస్తుంది. ఆ బర్త్డే కూడా మీకు ఆ రోజు కూడా నాకు ఏదో వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ వర్క్స్ అయితే మీకు వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ వర్క్స్ అయితే చూసేసుకుంటాను. ఆ వర్క్స్ కూడా మీకు పక్కనైతే పెట్టి మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఒక వీడియో అయితే పెడతాను. నా బర్త్డే ఎలా జరిగింది ఏందని చెప్పి అయితే. గుడ్ నైట్ గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, లవ్ యూ ఆల్.